శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివపూజా విధి 23వ అధ్యాయం. శైలాదుడు ఇట్లా చెప్పెను. అనంతరం ఇప్పుడు నేను అనుపమైన శివపూజా విధి లేక శివార్చన విధానం తెలుపుతున్నాను. తన శక్తిని అనుసరించి వ్యక్తి త్రికాలంలో యందును సంధ్యావందనం అగ్నికార్యం నిర్వర్తించి శివార్చన చెయ్యాలి. భక్తుడు శివస్నానాన్ని తత్వసిద్ధిని చెయ్యాలి. అతడు ఏకాగ్ర చిత్తుడై పరిశుద్ధమగ మనసుతో హస్తంలో యందు పుష్పములు తీసుకుని పూజాస్థలాన ప్రవేశించాలి. అతడు ముమ్మారు ప్రాణాయామం ఆచరించి దాహనం ఆప్లావన కృత్యం చెయ్యాలి. మంచి గంధంతో సుగంధితమైన హస్తం చేత అతడు మహాముద్ర న్యాసకృతం పూర్తి చెయ్యాలి. బ్రహ్మ అగ్ని శివజ్ఞానం తన్మాత్రల నుంచి ఉత్పన్నమైన తన శరీరం, అవ్యక్తం బుద్ధి అహంకారం తన్మాత్రల నుంచి ఉత్పన్నమైన తన శరీరాన్ని పూర్ణ జ్ఞానంతో శుద్ధి నడుచుకోవాలి. నాభికి కిందగా 12 అంగుళాల దూరాన ఈ విశ్వం స్థితమై ఉంది. ఆ విశ్వం యొక్క అతి గొప్ప పవిత్ర స్థలం కలదు. భక్తుడు దీన్ని గొప్ప వాస సాధనంగా గ్రహించాలి. అతడి హృదయ కమలం నందు కల సదాశివుని ఈ చెప్పిన విధంగా ధ్యానించాలి. పంచముఖములు, దశభుజములు, ప్రతి ముఖమందును త్రినేత్రాలు ఉన్న సదాశివుని ధ్యానించాలి. ఆయన సర్వాభరణ భూషితుడు. ఆయన మస్తకంపై అర్ధచంద్రరేఖ విరాజిల్లుతున్నది. ఆయనపై పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండును. ఆయన శుద్ధ స్ఫటిక సమానంగా ఉండి పై ముఖం తెల్లగా ఉండును. ఆయన వర్ణంలో కుంకుమ సమానుడు. తూర్పు ముఖం నీలంగా ఉండును. ఆయన ముఖం ఎర్రగా ఉండును. పశ్చిమ ముఖం గోక్షీరమునకు సమానమైన శ్వేతవర్ణంలో ఉంటుంది. ఆయన దక్షిణ హస్తాన త్రిశూలం గండ్రగొడ్డలితో, కుడి చేతిలో శక్తి అను ఆయుధంతో ఉంటుంది. ఆయన హస్తం భయం నుంచి విముక్తి కలిగించు అభయముద్రలో ఉంటుంది. మిగిలింది ఇంతకు ముందు చెప్పిన దాని వలె ఉంటుంది. ఆయన వివిధ ప్రకారాలైన ఆభరణాలు ధరించి ఉండును. వివిధ వర్ణములు గల వస్త్రములతో ఉండును. ఆ భక్తుడు వేదాంగ రూపమందు గల శివుని పూజించాలి. ఆయన ఉత్తములైన దేవతల అందరి యందు మహోత్తముడు, బ్రహ్మకు కూడా అధిపతి. అట్టి శివుని సర్వభావాలతో పూజించాలి. నేను ఇంతకు ముందే పంచబ్రహ్మను గురించి చెప్పాను. శివాంగాలను గురించి ఇప్పుడు నా నుంచి వినడు. శక్తిగల హృదయాదులను గురించి కూడా వినడు. ఓం అను సర్వ విద్యల అధిపతి ఈశానుడు. అట్టి శక్తి బీజమునకు నమస్కారము. సర్వప్రాణుల యొక్క అధిపతి ఓం ఈశ్వరుడు. ఆయనకు నమస్కారం. అమృతాన్ని ధరించిన వారికి బ్రహ్మాధిపతి కాలాగ్ని రూపశిఖకు నమస్కారం. ఓం కవచ బ్రహ్మ యొక్క అధిపతికి నమస్కారం. కాలవాయువుకు నమస్కారం. ఓం నేత్రునికి నమస్కారం. బ్రహ్మకు నమస్కారం. బృహణ జ్ఞానమూర్తి నేత్రమునకు నమస్కారం. ఓం శివ సదాశివ పాశుపత అస్త్రధారికి అప్రతిహతుడైన వానికి ఫట్ ఫట్ సద్యోజాత ఓం భవ భవేన అతిభవ. నాకు భవోద్భవ శివమూర్తికి నమస్కారం. హంస శిఖర్తినికి విద్యాదేహునికి నమస్కారం. ఆత్మస్వరూపునికి పర అపర శివునికి శివతమమునికి నమస్కారం. నాపై ఏ సాంసారిక విషయాలు అతిక్రమణం చేసిన నన్ను రక్షించము. పూర్ణ సృష్టి యొక్క ఉత్పత్తి రక్షకుడగు శివుని రూపానికి నమస్కారం. నేను శివుని అంగాలను వర్ణించి తిని. వేదాంగాలు రూపం గల శివుని శాసనానికి లోబడి ఉన్న ఆ రూప విద్యకు నమస్కారం. సువ్రతులారా, భాష్కలాది సంబంధిత మంత్రాలు తెలుపుదను. సర్వవేదాల సారరూపమైన అంగమునకు ఓం భూః, ఓం భవః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం ఋతం, ఓం బ్రహ్మ అను ఈ నవాక్షర మంత్రాలను భాష్కలం అంటారు. ఇది నాశనం లేనిది అని చెప్పబడను. ఎందుకంటే ఈ జగత్తందు దానికి నశింపు జరగదు. సత్యం కూడా అక్షరము అని చెప్పబడింది. దీనికి ముందు ప్రణవం కలపాలి. ఓం సత్యం చివరి యందు నమః చేర్చాలి. అందుకే ఓం సత్యం నమః అగును. అట్లే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మేము మా బుద్ధిని సన్మార్గం వైపు నడిపించినట్టు ఆ ఉత్తమ సూర్య తేజమును ధ్యానిస్తున్నాము. ఆకాశమందు మహత్తమ గ్రహమైన సూర్యునికి నమస్కారం అని ఈ విధంగా మహాత్ముడగు భాస్కరుని యొక్క మూలమంత్రం నేను తెలిపాను. భక్తుడు మూలమంత్రాలతో పాటు నవాక్షర మంత్ర సహితమైన దీప్తాది అట్లే ఇతర శక్తులను నవాక్షర మంత్రములతోనూ సూర్యపూజ మూలమంత్రములతోనూ ప్రార్థించాలి. సంక్షేపంగా అంగమంత్రములతోనూ చెయ్యాలి. ఇప్పుడు నేను సంక్షేపంగా అంగమంత్రం తెలియజేస్తున్నాను. వాని యందు ప్రథమమును అధికాంశమును వైదిక మంత్రాలతో ఆవృతమై ఉండును. మధ్యమ మంత్రాలు ప్రణవంతో కూడి ఉండును. ఓం భువః నమః హృదయమును బ్రహ్మను. ఓం భూః ఓం నమః శిరమును విష్ణువును. ఓం స్వాహ నమః శివుని
ఓం స్వాహా నమః శిఖను రుద్రుని ఓం భూర్భువః స్వాహా నమః తాపనమునకు అస్త్రమునకు అని ఉండును. ఈ విధంగా ప్రసంగవసాన ఇక్కడ సూర్య సంబంధ మంత్రాలు నేను చెప్పాను. సువ్రతులారా, శివ సంబంధమైన న్యాసవిధి సంక్షేపంగా వర్ణించబడింది. ఈ విధంగా హృదయ కమలం నందున్న సూర్యదేవుని మంత్రాలతో పూజించాలి. యథాక్రమంగా మనస్సందు శివాగ్నితో హోమం ఆచరించాలి. అన్ని పవిత్ర కృత్యాలను శివాగ్నితో పూర్తి చెయ్యాలి. శివుని ధ్యానం చెయ్యాలి. ఆ పంచబ్రహ్మ అంగాల నుంచి ఉత్పన్నమగ్గు ఎర్ర కమలమందు శివరూపం విరాజిల్లుచుండును. ఆ సకల రూపమందును పరివర్తనం కలుగును. సువ్రతులారా, మూలమంత్రాలు వేదాంగ మంత్రాలతో ఆ మూర్తిపై ధ్యానం కేంద్రీకరించాలి. సమిధలు నేయితో మనస్ఫూర్తిగా హోమం చెయ్యాలి. అప్పుడు భక్తుడు చంద్రమండలం నుంచి ఉత్పన్నమగు చంద్రస్థలం పూర్ణ అమృతధారను స్మరించాలి. శివాసనమందు పూర్ణాహుతి తర్వాత శివుని ప్రాణరక్షకునిగా భావించి శివశంకరుని ధ్యానించాలి. పిమ్మట లలాటమందు కానీ లేక భ్రూమధ్యమందు కానీ భక్తుడు పునః దృష్టిని కేంద్రీకరించి శివుని ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా విధిపూర్వకంగా విస్తృత పూజను హృదయ కమలమందు సమాప్తం చేసి శుద్ధ దీప శిఖాకారంలో గల జగత్ సంహారకర్త శివుని జపించాలి. భక్తుడు శివలింగంపై లేక భూమిపై శివుని పూజను ఆచరించవచ్చును. శివ పూజా విధి అని 23వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.